Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ సంగీత. హిజ్రాల గెటప్స్ లో ఉండి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది. అసలు ఇజ్రాలు ఎలా ఉంటారు, హిజ్రా కాని వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనే దానిపైన మనం ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, కొంతమంది అబ్బాయిలే పొద్దున ఉదయం పూట లేవగానే వాళ్ళు ఏం చేస్తారంటే క్లీన్ షేవ్ చేసుకుంటారు. రోజు చేసేసుకొని వాళ్ళు ఒక శారీ వేసేసుకొని అమ్మాయిలాగా గెటప్ వేసుకొని ఫుల్ మేకప్ వేసుకొని ఒక జుట్టు లాంటి పెట్టేసుకొని పువ్వులు గాజులు అన్ని వేసేసుకొని ఇక బస్ స్టాప్స్, టెంపుల్స్, అదే విధంగా ఒంటరిగా ఎవరైనా వెళ్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి క్లాప్స్ కొడుతూ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ చుట్టూ రౌండ్ చేస్తారు. రౌండ్ చేసేసి వాళ్ళు డబ్బులు ఇచ్చే అంత వరకు కూడా అక్కడి నుంచి కదలరు. నిజమైన హిజ్రాలు అయితే అలా బిహేవ్ చేయరు. వాళ్ళకంటూ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, కొన్ని నార్మ్స్, అదే విధంగా వారు కొన్ని బౌండరీస్ పెట్టుకుంటారు అన్నట్టు. వాళ్ళు ఏ పనినైనా సరే వాళ్ళ ఏదైతే సంఘం ఉంటుంది వాళ్ళ దాంట్లో డిస్కషన్ చేసుకొని వాళ్ళ గురువులను వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేస్తారు. అంతేకాకుండా వారు నో చెప్పాము అని అంటే వారికి ఒకవేళ లేదండి, కాదండి, అసలు ఇలా అని చెప్పేసి అంటే ఒక ఆశీర్వచనం ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ వస్తుంది. కానీ ఫేక్ గా ఎవరైతే శారీస్ కట్టుకొని హిజ్రాల్ అని చెప్పేసి ఒక ముసుకేసుకొని తిరుగుతూ ఉంటారు చూడండి, వాళ్ళతోటి చాలా డేంజర్ అన్నట్టు. అబ్బాయిలు ఎవరైనా ఒంటరి కనిపించారు అనుకోండి, ఇంకా అంతే, మొత్తం రౌండ్ అయిపోయి పర్సు ఓపెన్ చేయించేసి అందులో ఎన్ని డబ్బులు ఉన్నాయో ఇవ్వండి, నాకు ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి, లేకపోతే చూడండి లేపి చూపిస్తాము, ఇలాంటివన్నీ గలీజ్గా మాట్లాడుతూ వారిని వాళ్ళ మీద ఇట్లా చేతులు వేయడం కానివ్వండి చేసేస్తుంటే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కరు రారు, అక్కడ చుట్టూ ఒక 4-5 నిల్చుంటారు, ఒక బాయ్ని టార్గెట్ చేస్తారు. అది చాలా వరకు ఎంత అనీజీగా అనిపిస్తుంది. అందరి మధ్యలో కూడా వాళ్ళని ఒక్కరినే కాదు, అమ్మాయిలను కూడా ఎంబడి పడతారు. చెల్ల నాకు ఈ డబ్బులు ఇయ్యు, అక్క నాకు ఈ డబ్బులు ఇయ్యు, ఇంత ఇయ్యు, నీకు మంచి జరుగుతుంది, అది ఇదని చెప్పేసి ఇంకా వెంబడి వస్తూనే ఉంటారు. వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది. ఒక బ్యాగ్ వేసుకుంటారు నీట్గా, వాళ్ళ పని అదే. ఉదయం పూట 6 గంటల నుంచి రాత్రి 11:30 వరకు కూడా ఇదే పనిలో ఉండడం జరుగుతుంది. అయితే ఇంకేం చేస్తారు అంటే వారు ఒక ఆటో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆటో మాట్లాడేసుకొని మొత్తం గల్లీలన్నీ కూడా వారి ఏరియాస్ లో ఉన్న గల్లీలన్నీ కూడా తిరుగుతూ ఉంటారు. ఏదన్నా ఇంటికి పూలదండలు వేసేసి ఏదో ఇక్కడ ఒక కార్యక్రమం జరిగింది అని చెప్పేసి తెలిసిన షాప్స్ ఏదైనా కొత్తగా ఓపెన్ అయినా, లేదంటే గృహప్రవేశం కానీ, పెళ్లి కానీ, పూజ కానివ్వు, షాప్ ఓపెనింగ్స్ కానివ్వు, ఇలాంటివి ఏ ఫంక్షన్ జరిగినా సరే ఒక బ్యాచ్, ఒక 10 నుంచి 15 మంది వరకు అక్కడికి హిజ్రాలు వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళేసి ఇంకా మొత్తము ఎంత డిమాండ్ చేస్తారంటే వారి నోటికి ఎంత సంఖ్య వస్తే అంత సంఖ్య డిమాండ్ చేస్తారు. 50,000, ₹1,00,000, 2,00,000, 20,000, ఇంకంతే. ఆ టైంలో ఇంకా వాళ్ళందరూ అక్కడ నిలుచొని ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మేము ఇక్కడ నుంచి కదలము, లేకపోతే మీ ఇల్లు ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది అని అంటే వాళ్ళు అర్ధనారీశ్వరులు. ఒకే మాట అన్నారు అంటే ఏం జరుగుతుందో, లైఫ్ లో ఏం డిస్టర్బ్ అవుతామో, ఇంత శుభకార్యం పెట్టేసుకొని ఇంత ఖర్చు అవుతున్నప్పుడు వారికి ఇవ్వకపోతే ఏమనుకుంటారో అని చెప్పేసి ఇక వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఎంత రిక్వెస్ట్ చేసినా సరే ఇక మేము ఇంతమంది ఉన్నాం, ఇంతమందిని పంచుకోవాలి అంటే మీరు ఇచ్చే అమౌంట్ సరిపోదు, ఇంక ఇంతే ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూర్చుంటారు. కూర్చొని గోల చేస్తూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉంటారో అతన్ని పిలిచేసి ఇంకా ఆయన చుట్టూ రౌండ్ అప్ అయిపోయి, ఏమి ఇంత పెద్ద ఇల్లు కట్టినవు, ఇంత పెద్ద గృహప్రవేశం చేస్తున్నావు, తర్వాత నెక్స్ట్ ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తున్నావు, నీకు ఈ మాత్రం తక్కువ లేవా అని ఇంకా మొత్తం చుట్టూ తిరుగుతూ అతన్ని భయాందోళనకు గురి చేస్తారు. చేయగానే ఏం చేసేది లేక కొంతమంది ఆర్థిక స్తోమత బాగున్న వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆర్థిక స్తోమత బాగాలేని వాళ్ళు ఇవ్వని సిచ్యువేషన్స్ అన్నట్టు. ఇంకా ఆ టైంలో వాళ్ళు ఆయనను కొంచెం దాడి చేయడం కానివ్వు, లేకపోతే అబ్యూజ్ గా మాటలనేసి ఇంకా నువ్వు వేస్ట్ రా, నువ్వు అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు తిట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అంటే వెళ్ళిపోవడం అంటే ఎంతో కొంత తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఉత్తి చేతులతో మాత్రం అసలు వెళ్లే ప్రసక్తి లేదు. రీసెంట్ గా కూడా మేడ్చల్ జిల్లాలోని చీరాలలో ఒక ఎన్కలేవ్ లో ఒక సంఘటన జరిగింది. సదానందం అనే వ్యక్తి గృహప్రవేశం చేసుకున్న తర్వాత అక్కడికి ఒక 10 నుంచి 15 మంది హిజ్రాలు వెళ్ళేసి ₹1,00,000 డిమాండ్ చేశారు. ₹1,00,000కి అతను నో, నేను అంత ఇచ్చుకోలేను, నా స్తోమత అంత కాదు అని చెప్పేశారంటే అతన్ని తల మీద దాడి చేశారు రాయితోటి. మొత్తం తల పగిలిపోయింది. పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు, వారి మీద కేసు ఫైల్ చేయడం అయింది, వారికి వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఎప్పుడైనా సరే చట్టాలు హిజ్రాలకు ఉండవు, వారు ఏం చేసినా కూడా పోలీసులు ఇన్వాల్వ్ అవ్వరు అనడానికి లేదు. చట్టంలో హిజ్రాల్ అయినా, నార్మల్ లేడీ అయినా, మెన్ అయినా
ఆ దాడికి పాల్పడితే ఆ సెక్షన్ అందరికీ వర్తిస్తుంది, వీరికి వర్తిస్తుంది వీరికి వర్తించదు అనేది చట్టంలో ఎక్కడా కూడా లేదు. ఇకపోతే ఇక బస్ స్టాప్లలో అలా చేస్తారు, ఇంటి దగ్గర ఇలా చేస్తారు, తర్వాత నెక్స్ట్ రైల్వే స్టేషన్లలో ఎలా చేస్తారంటే ఇంకా బోగిలో కూర్చుంటారు కదా, కూర్చున్న తర్వాత సింగిల్ గా ఎవరైతే అబ్బాయి ఉంటారో చూస్తారు, చూసేసి ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇది అది అని చెప్పేసి నువ్వు మంచిగా ఉన్నావు, హీరోలా ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని చెప్పేసి వాళ్ళ పర్స్ తీసుకోవడము. ఇంకా ఒక కేసు అయితే నా దగ్గరికి వచ్చింది, అతని చేతికి ఉన్న రింగు తీసేసుకొని అది వాళ్ళు పెట్టేసుకున్నారు. నెక్స్ట్ స్టాప్ లో ఇక ఇతను దిగిపోవాలి అయితే తీసుకుందాంలే ఏడిపోతావు వద్దని చెప్పేసి వాళ్ళు అతని మీద ఇలా చేతులు వేయడము, మాట్లాడడము, ముద్దు పెట్టుకుంటా అని చెప్పేసి అనడము, ఇలా అంతా వల్గారిటీగా చేస్తూ రావడము, ఇవన్నీ చేస్తూ ఉంటే అక్కడ భయాందోళనకు గురవడం తప్పించి అరుస్తే ఏం చేస్తారో తెలీదు. ఏమన్నంటే ఇలా చీరలేపేసి వాళ్ళను మొత్తము కప్పేయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు అన్నట్టు. ఇంకా ఇదంతా ఎందుకురా బాబు, సరే నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోయేటప్పుడు ఇవ్వండి అని చెప్పేసి అంటే ఆ రింగ్ అసలు ఇవ్వలేదు. ఆ రింగ్ గోల్డ్ రింగ్ తీసేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా అతను ఏం చేశాడు, వదిలేసుకొని గమ్మున ఊరుకున్నాడు. ఇలాంటివన్నీ కూడా ఎక్కువ మంది చేస్తూ ఉన్నారు. నిజంగా హిజ్రాలు అయితే ఇలాంటి వాటిలలో మన జనాల్ని ఇబ్బంది పెట్టరు, వారి యొక్క పనులలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అదే విధంగా ఒకవేళ ఇలా భిక్షాటన చేసుకున్నా లేదు అంటే ఇంకేదైనా పని చేసుకున్నా కూడా వాళ్ళు కొన్ని రూల్స్ అనేవి పాటిస్తూ వస్తారు. అంతేకాకుండా ప్రజల దగ్గర వాళ్ళు ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకోవాలన్న తపనతో ఉండడమే జరుగుతుంది. కానీ ఇలా వాళ్ళ పేరు చెప్పుకొని ఎవరైతే దోచుకుంటున్నారో వారు ఇలాంటి దాడులకు పాల్పడడం కానివు, భయాందోళనకు గురి చేయడం కానివు జరుగుతూ వస్తుంది. ఇక సింగిల్ గా వెళ్తుంటే మాత్రం చాలా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒకరు ఫస్ట్ స్టార్ట్ అవుతారు, దాని తర్వాత ఒక 2-3 వచ్చేసి ఎందుకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అది తెలిసిపోతుంటుంది. కరెక్ట్ గా హిజ్రాగా వాళ్ళు ఎలా ట్రాన్స్మిట్ అయ్యారు అనే విషయాన్ని వాళ్ళు మొత్తం ఇక్కడ బియర్డ్ లేకుండా, ముస్టాచెస్ లేకుండా వాళ్ళు కొన్ని కేర్స్ తీసుకుంటా ఉంటారు, తెలిసిపోతుంది. కానీ వీళ్ళు నీట్ రోజు ఎర్లీ మార్నింగ్ అవర్స్ రోజు డైలీ షేవ్ చేసుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఈ హ్యాండ్స్ కి మొత్తం హెయిర్ ఉండనే ఉంటాయి. వాళ్ళందరూ కూడా నడక కానివ్వు, అదంతా కానివ్వు, అంతా చాలా ఇదిగా బిహేవ్ చేస్తుంటారు. చాలా దారుణమైన సిచ్యువేషన్స్ లలో కొంతమంది, నేను ఒకసారి బండి మీద వస్తుంటే కూడా చూడడం జరిగింది. ఒక అబ్బాయిని మొత్తం టార్గెట్ చేసేసి డబ్బులు తీసేసుకొని వెళ్ళినారు. ఆయన జేబులో ఉన్న 2000 రూపీస్ అతను ఏ పనికి కోసం పెట్టుకున్నాడో, ఏం పెట్టుకున్నాడో, దేనికోసం వెళ్తున్నాడో తెలియకుండా ఆ పర్సులో ఎంత 2000 రూపాయలు ఉంటే 2000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయినారు. ఏమన్నంటే మేమేమన్నా అంటే మళ్ళీ మీకు జరిగిపోతుంది, ఇలాంటివన్నీ కూడా ఎమోషనల్ గా వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం అనేది, ఇలాంటివి చోటు చేసుకొని ఎవరైతే ఫేక్ గా అంటే రియల్ హిజ్రాలు కాకపోయినా కూడా హిజ్రా వేషధారణలో చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళు ఎవరైనా దగ్గరికి వచ్చినట్టుగా కానివ్వండి, లేదంటే వారు మీ వెంట పడుతూ డబ్బులు ఇవ్వాల్సిందే, లేదంటే ఇవ్వకపోతే బాగోదు అని చెప్పేసి మిమ్మల్ని భయాందోళనకు గురి చేసినా, లేకపోతే ఇంటి దగ్గర గృహప్రవేశం జరిగినా, శారీ ఫంక్షన్ జరిగినా, శ్రీమంతం జరిగినా, లేదంటే షాప్ ఓపెనింగ్స్ జరిగినా, ఏం జరిగినా, ఏ కార్యక్రమాలు జరిగినా ముందుగా మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సార్ నేను ఇలా పూజ పెట్టుకోబోతున్నాను, లేదంటే నేను ఇలా చేయబోతున్నాను, కానీ నాకు ఎందుకో భయం వేస్తుంది, వీళ్ళు ఇక్కడికి వస్తారేమో అని చెప్పేసి నాకు బాధ కలుగుతుంది, లేదంటే నాకు భయం వేస్తుంది అని చెప్పేసి మీరు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ అనేవారు మనకి ఆ పూజ అయిపోయేంత వరకు కూడా వారిని హైర్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. ఆ 2 గంటలో గంట ఉండి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే ఇంకొకటి ఏంటంటేను ఆ హిజ్రాల వాళ్ళు కూడా ఒకవేళ రియల్ గా ఉన్న వాళ్ళైతే ఆశీర్వచనం ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక డబ్బులు డిమాండ్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు మేము అంత ఇచ్చుకోలేమండి, ఇంతవరకే ఇవ్వగలము. ఒకవేళ వాళ్ళు 20,000 డిమాండ్ చేశారనుకో, మేము అంత ఇచ్చుకోలేమండి, మేము ఒక 5,000 వరకు ఇవ్వగలము, మా ఆర్థిక స్తోమత అంతే మాత్రం ఉంటుంది అని అంటే, సరే నేను ఆశీర్వాదం ఇస్తాను అని చెప్పేసి వాళ్ళందరూ గ్యాంగ్ అంతా కూడా వాళ్ళు నిలుచొని వాళ్ళు ఆ ఇంటికి ప్లస్ తర్వాత ఆ కుటుంబానికి ప్లస్ ఆ కుటుంబ పెద్దకి కూడా ఆశీర్వాచనం ఇచ్చేసి ఒక కొబ్బరికాయని దిష్టి తీసేసి వారు ఏం చేస్తారంటే ఒక కాయిన్ ని వాళ్ళ నోట్లో పెట్టేసుకొని కొరికి మన ఎవరైతే యజమాని ఉంటారో ఆ యజమానికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు డబ్బులు తీసుకున్న తర్వాత ఇంటికి ఒక మార్కు పెడతారు. ఆ మార్కు పెట్టిన తర్వాత ఆ మార్కు చూసిన తర్వాత ఎవరైతే రియల్ హిజ్రాలు ఉంటారో వాళ్ళు ఇంకా ఆ ఇంటికి రారు. అచ్చా మన వాళ్ళు ఎవరో వచ్చారు, ఇక్కడ వాళ్ళకి ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ ఆశీర్వచనం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అని అనుకుంటే రియల్ హిజ్రాలు ఎవరైతే ఉంటారో వారు ఇచ్చిన ఆశీర్వచనం చాలా మంచిది. కానీ కొంతమంది కావలసుకొని డబ్బులు సంపాదించుకోవడం కోసము ఫ్రీగా మనీ సంపాదించాలి అంటే ఇలాంటిది బెటర్ అని చెప్పేసి అనుకున్నారు. కాబట్టి వాళ్ళు ఉదయం పూట ఇదే పనిగా
పెట్టేసుకొని జనాల్ని చాలా వరకు భయాందోళనకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా మీరు డయల్ 100 కి ఫోన్ చేసి మీరు ఉంటున్న ఏరియాలో ఇలా ఇజ్రాయెల్ తిరుగుతున్నారు అండి అంటే పోలీసులు అక్కడికి వచ్చేసి వారిని మాట్లాడేసి వారు అదుపులోకి తీసుకోవడం అని జరుగుతుంది. మీరు ఇబ్బంది పడకపోయినా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాయ్సే కానివ్వండి గర్ల్సే కానివ్వండి ఇబ్బంది పడకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలా జరుగుతుంది. దయచేసి మీరు అప్రమత్తంగా ఉండండి. మనము ఎప్పుడు కూడా వీళ్ళు మంచోళ్ళు అంటే వాళ్ళు నిజంగానే వచ్చే ఆశీర్వచనం డబ్బులు ఇవ్వకపోయినా సరే వారు నెత్తి మీద చేయబెట్టేసి సుఖంగా ఉండు లేకపోతే మంచిగా ఉండు అని చెప్పేసి వాళ్ళ కొంగుతోటి ఆశీర్వచనం ఇచ్చేసి వెళ్ళిపోతారు. అది రియల్. ఇక ఫేక్ వాళ్ళు ఎంబడి మనం డబ్బులు ఇచ్చేంత వరకు మనల్ని భయాందోళనకు గురి చేసి మన దగ్గర ఉన్న డబ్బులు వస్తువులు ఏదేదో ఇంకా అబ్బాయిలు అయితే చాలా పాపం నరకం అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది భయానికి పరిగెడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా కొన్ని చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి వాళ్ళు మాత్రం రియల్ గా ఇజ్రాయెల్ కాదు. వాళ్ళు వేషం వేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నవారు. మీరు అప్రమత్తంగా ఉండండి. లేదు అనుకుంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.